స్వామి వివేకానంద ఆశయాల్ని నేటి యువత పుణికిపుచ్చుకోవాలని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచించారు. మాచర్లపట్నంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుకు శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని మెయిన్ రోడ్లో ఉన్న వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి జరిగిన వేడుకల్లో పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ గతిని స్థితిని మార్చడానికి యువతరం ప్రాముఖ్యతను చాటి చెప్పిన గొప్ప దార్శనికులు స్వామి వివేకానందాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యక్తికి శిష్యుడిగా ధర్మయోగము, జ్ఞానయోగము, ఇలా 4 యోగాల గురించి వారు మరి విస్తృతంగా ప్రచారం చేశారు. ఎప్పుడూ కూడా పరమత సహనాన్ని కలిగి ఉండాలి, అన్ని మతాలని గౌరవించాలి, సమాజంలోనే రుగ్మతల్ని పారదోలాలని చెప్పేసి మరి ఒక గొప్ప భారతదేశం రూపొందించాలని చెప్పేసి కలలు కన్న వ్యక్తి స్వామి వివేకానందుడు. అలాంటి వివేకానందులు 39 సంవత్సరాల వయసులోనే వారు తను చాలించినప్పటికీ వారి బోధనలు నేటికి కూడా ఆదర్శనీయం. ఒక్కసారైనా వివేకానందుడి జీవిత చరిత్రని మీ దగ్గర పుస్తకాలు లేకపోయినా నెట్లో ఉంటాయి కాబట్టి అందరూ చదివితే వారి గురించి మనకి వారు చెప్పిన తత్వం మనకు బోధపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు రక్తదాన శిబిరాన్ని, రక్తదానం అనేది ప్రాణదానం లాంటిది. చాలామంది యువతలో ఒక అపోహ ఉంది, రక్తం ఇస్తే మనం ఏదో అయిపోతామని. కానీ ఈరోజు స్వామి వివేకానందని 164వ జయంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరాన్ని, వారి జయంతి ఉత్సవాన్ని జరుపుతున్న నిర్వాహకులకు, క్రాంతి గారికి, పెద్దలకు, కుంశెట్టి వెంకటేశ్వర గారికి, అలాగే మిగతా భారతీయ జనతా పార్టీ పెద్దలకు, ఇక్కడికి విచ్చేసిన యువతకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన ఆనాటి బాల్యంలో నరేంద్రుడే స్వామి వివేకానందుడిగా మరి ఎదిగారు. వివేకానందుడు ఎప్పుడూ కూడా ఈ దేశ యువత గురించి ఎక్కువగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. యువత ఏ విధంగా ఉండాలి, రేపటి పని ఈరోజే చేయాలని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్తా ఉంటారు. రామకృష్ణ పరమహంస శిష్యునిగా మరి రామకృష్ణ పరమహంస మరి దైవ సాక్షాత్కారం పొందారు. దయచేసి అందరూ దూరంగా పాల్గొని భవిష్యత్తులో ఆపదలో ఉన్న వాళ్ళు ఎవరికైనా సహకరించే అవకాశం మనకు ఉంటుంది.